195 అయింది బిల్ అంతే. డిన్నర్ రావుతుంది కదా, 1/2 అవర్ వస్తుంది అయినా. హోటల్ శివ్ అమృత్ రెసిడెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది. బాగుంది రూమ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి బాస్. కొత్తగా సరిగా చేయలేదేమో, చేసామో తెలీదు. ఏమైనా తప్పులు అయితే క్షమించండి. కామెంట్ చేయండి ఏమైనా ఎక్కడైనా రెక్టిఫై చేయాలంటే. కొంచెం ట్రై చేస్తాం ఇంకా బెటర్ అయ్యేయడానికి. బయటికి రాత్రి రాత్రి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. సాబరియా సైడ్ నుంచి బయలుదేరాము బ్యాక్ టు హోమ్. బట్ మధ్యలో మనం గ్రీనేజ్లో మహాదేవ్ టెంపుల్, సంభాజీ మహారాజ్ నగర్లో ఇంకో జ్యోతిర్లింగం ఉంది. సో అక్కడ నైట్ స్టే చేద్దామని ప్లాన్ చేసాము. నైట్ స్టే చేసి మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రేపు బ్యాక్ టు హైదరాబాద్. ఒక 10 hours చూపిస్తుంది, 530 kilometers. మోస్ట్లీ వితౌట్ అయితే ఈవినింగ్ 8 వరకు రీచ్ అవుతాను. లంచ్కి బ్రేక్ఫాస్ట్ కూడా ఆగాలి. లంచ్ బ్రేక్ఫాస్ట్ ఆగి డిన్నర్కి 9-10 వరకు రీచ్ అవ్వచ్చు. ఇక్కడ రాజస్థాన్లో 104 ఉంది అండి పెట్రోల్. మళ్ళీ మధ్యప్రదేశ్లో కుసేపు మధ్యప్రదేశ్ బార్డర్లో వస్తాం మనం. ఇక్కడ మళ్ళీ సేమ్ మన తెలంగాణ ప్రైజే ఉంది, 107.3. ట్యాంక్ ఫుల్ చేయించాను. మోస్ట్లీ మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ ఒక ట్యాంక్ ఫుల్ చేయించాను. దాని తర్వాత మనం హైదరాబాద్ వరకు రీచ్ అయిపోవచ్చు. బోర్డర్ 10 kilometers కూడా రాలే. మళ్ళీ టోల్ గేట్, అంటే ఇది టోల్ గేట్ కమ్ బార్డర్ చెక్ పోస్ట్. సో మనం ఎంపీ బార్డర్ వచ్చేసాం.
మనము ఒక 100 కిలోమీటర్స్ పైన వచ్చినాము. 4 పట్టింది ఇక్కడ గాలికి. 7:40 ఎస్టిమేషన్ టైం. మీకు బ్రేక్ఫాస్ట్ ఆగలేదు, రాదు బ్రేక్ఫాస్ట్. రత్లాం అండి, మనం రత్లాం బైపాస్ చేస్తున్నాము. రత్లాం ఏం ఫేమస్ మూవీలో రత్లాం చెప్పి మట్ మూవీలో ఈరోజు మన 5th టోల్ గేట్. 310 కిలోమీటర్స్ ఉంది మనకి జర్నీ. 6 hours చూపిస్తుంది. 7:30 ఎస్టిమేటెడ్ టైం. మన 6th టోల్ గేట్. ఆల్మోస్ట్ మనం ఇప్పటికి 260 కిలోమీటర్స్ వస్తాము. ఈ 6th టోల్ గేట్ టోల్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది ఎన్హెచ్ఐ టోల్ గేట్లో రావట్లేదు, అమౌంట్ కట్ అవుతుంది. ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకున్నాము, సింగిల్ లైన్కి వచ్చేసాము. 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేషనల్ హైవే 47 కనెక్ట్ చేస్తుంది. హోప్ఫుల్లీ రోడ్ బాగుంటుంది. ఈ రోడ్లో కూడా టోల్ గేట్. ఇది 7th టోల్ గేట్ మనది. ఇవన్నీ స్టేట్ హైవేలోనే కట్ అవుతున్నాయి. హోటల్ రజత్లో లంచ్ కాగాము. బాగుంది లంచ్, ఇక్కడ ట్రై చేయొచ్చు. మేము తిన్నాము వెజ్ నూడిల్స్, క్రిస్పీ కార్న్స్, దాల్ ఫ్రై, జీరా రైస్, కొన్ని ఐస్ క్రీమ్స్, బాటిల్ 595 అయింది బిల్ అంతే. సెండ్ ఆఫ్ అవర్స్ చూపిస్తుంది గ్రేనేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి, జ్యోతిర్లింగాకి. యాక్చువల్లీ ముందర మనము దూలే వరకే పెట్టుకుండే, అందుకొని 4 hours చూపిస్తుండే. 10:19కి ఎస్టిమేషన్. ఘాట్ టోల్ గేట్ ప్లాజా. ఇది మన 8th టోల్ గేట్ కాళీఘాట్ టోల్ ప్లాజా. ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్నాము.
గ్రీనేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగ్ ఇంకా 295 కిలోమీటర్స్ ఉంది. 5.5 hours చూపిస్తుంది. 10 o'clock రీచింగ్ టైం. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతామో. నర్మదా రివర్ ఇది మధ్యప్రదేశ్ బార్డర్ ఎండ్ అవుతుంది. మహారాష్ట్ర ఎంటర్ అయిపోతున్నాము. ఇది మధ్యప్రదేశ్ చెక్ పోస్ట్. అటు లారీస్ అంతా చెక్ పోస్ట్. కార్కి ఏముండదు చెక్ మామూలు వస్తారు. ఇది మన 8th టోల్ గేట్. మధ్యప్రదేశ్ బార్డర్ దాటంగానే ఉంది. నాకు తెలిసి ఇది మధ్యప్రదేశ్దే అనుకుంటా. ఇంకా మహారాష్ట్ర బార్డర్లో రాలే మనం. టోల్ గేట్ తర్వాత మహారాష్ట్ర బార్డర్. ఇంకా 4 hours జర్నీ లెఫ్ట్ ఉంది. 230 kilometers. 10 o'clock రీచ్ అవుతాం. ఇంకా లంచ్ కూడా డిన్నర్ కూడా ఆగుతాం కదా. డిన్నర్ మరి చాయ్ బ్రేక్ కూడా ఆగుతాం. సో 10:30, 11 లోపల రీచ్ అవుతాం. ఇంకా 174 kilometers ఉంది. 3 hours చూపిస్తుంది. 9:40 రీచింగ్ టైం. పందిలకు పోకుండా లేవరా అన్న. ఇది మహారాష్ట్రలో 2nd టోల్ గేట్. టోటల్ నాకు తెలిసి 9 or 10 టోల్ గేట్ ఇది. ఇంకా 2 hours 25 minutes ఉంది. 140 kilometers. 9:40 అరైవల్ చూపిస్తుంది. డిన్నర్ కాగుతుంది కదా, అక్కడ 1/2 hour ఉంది. అయినా చదివేనా వెళ్ళిపోయినా. మహారాష్ట్ర 3rd టోల్ గేట్. నాకు తెలిసి ఇది 10th or 11th టోల్ గేట్ టోటల్. ఇంకా మనకి మహారాష్ట్రలో వచ్చాము. ఇక్కడ 103.91 ఉంది పెట్రోల్. మోస్ట్లీ ఫుల్ ట్యాంక్ హైదరాబాద్ వరకు రీచ్ అయిపోవచ్చు. ఇంకా జ్యోతిర్లింగ్కి ఇంకా 100 kilometers ఉంది. ఒక 2 hours రీచ్ అవుతాం మనం. బస్ ఆన్లైన్. మన మహారాష్ట్రలో 4th టోల్ గేట్. టోటల్ 12th టోల్ గేట్ ఇది. ఇంకా
ఇంకా మనకు డెస్టినేషన్ 20 కిలోమీటర్స్ ఉంది. 20 minutes రీచ్ అవుతుంది. హలో హాయ్ గుడ్ మార్నింగ్. నిన్న నైట్ వచ్చేవారికి 10 అయ్యింది. రాగానే రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి డిన్నర్ చేసి పడుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు భువనేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాము. నైట్ వచ్చేసి ఇక్కడ స్టే చేసాము. హోటల్ శివ్ అమృత్ రెసిడెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది. బాగుంది రూమ్. 1500 తీసుకున్నారు. 4 bedded. బేసిక్ అమ్యూనిటీస్ ఉన్నాయి. బాత్రూమ్ అవన్నీ నీట్గానే ఉన్నాయి. 2 bedroom. రూమ్ 4 members అంతా పడుకోవచ్చు. బాత్రూమ్ నీట్గా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ మనకి 1 kilometer నియర్ బై ఉంది. अपन चलते ना जल्दी करो మన దర్శనం అయిపోయింది భువనేశ్వర్ జ్యోతిర్లింగంలో. హార్డ్లీ ఒక 1/2 hour టైం పట్టింది. చాలా మంచిగా అయింది దర్శనము. ఒక 5 minutes అయినా ఉన్నాము. స్పర్శ దర్శనం అయింది. ఇక్కడే ఇదే ఒక జ్యోతిర్లింగం ఏం టికెట్ లేకుండా స్పర్శ దర్శనం డైరెక్ట్ అలౌ చేస్తారు. చాలా మంచిగా అయింది. అండ్ స్టార్ట్ అవుతున్నాం బ్యాక్ టు హైదరాబాద్. 10.5 hours చూపిస్తుంది. 6 kilometers. మధ్యలో టిఫిన్ కూడా చేయలేదు. లంచ్ అండ్ టిఫిన్ తాగుతాము. అండ్ డిన్నర్ కూడా బయటనే అవుతుంది. మైట్లీ 12 వరకు వెళ్తాము. ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. ఇక మళ్ళీ కొత్త సిరీస్ స్టార్ట్ చేసాము మళ్ళీ కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి బాస్. కొత్తగా సరిగా చేయలేదేమో, చేసామో తెలీదు. ఏమైనా తప్పులు అయితే క్షమించండి. కామెంట్స్ చేయండి ఏమైనా ఎక్కడైనా రెక్టిఫై చేయాలంటే. కొంచెం ట్రై చేస్తాం ఇంకా బెటర్ అయ్యడానికి. బై, టేక్ కేర్. రాధే రాధే.